మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎర్రల సీన ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా అధికారం కాంగ్రెస్ పార్టీకి రానున్న 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేనే ఉంటా అంటున్నాడు, ఎట్లా చూస్తారు? సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలా రాహుల్ గాంధీ కాదు కదా కాంగ్రెస్ పార్టీ జేజమ్మ దిగొచ్చిన మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే, మళ్ళీ గెలిచేది టీఆర్ఎస్ఏ, మళ్ళీ నిలబడేది కేసీఆర్ ముఖ్యమంత్రి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు 2 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు. ఈ 2 ఏళ్లలో తెలంగాణను నిలువున ముంచిండ్రు, అంగడి పాలు చేసిండ్రు, దొంగల పాలు చేసిండ్రు, దోపిడి పాలు చేసిండ్రు. మళ్ళీ మీకు నమ్మి కూడా నోట్లేస్తారా? అందుకే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, నమ్మి నాన వస్తే పుచ్చి బుర్రలైనట్లు. మీకు నమ్మి ఓట్లేసినందుకు తెలంగాణ నిండా ముంచిండ్రు. అన్ని రంగాల కంటే నాకు రియల్ ఎస్టేట్ రంగం మీద అపారమైన అనుభవం ఉందని చెప్పిండు ముఖ్యమంత్రి. నిజంగానే ప్రజలు, యువకులు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ పాపం ఈ ఏజెన్సీలు వీళ్ళంతా నమ్మిండ్రు. రేవంత్ రెడ్డికి వస్తే నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి కదా, బాగా అభివృద్ధి జరుగుతుంది, ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అని అనుకున్నారు. ఇలా రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలైంది, 30 నుంచి 40% పడిపోయింది. కొనేటోడు దిక్కులేడు. ఆపదకి ఎవడన్నా ఒక ఇల్లు, ఫ్లాటో, ఒక 100 గజాల జాగనో, ఎకరం భూమి అమ్ముకోవాలంటే కూడా ఇలా కొనని పరిస్థితి నెలకొన్నది. ఎందుకు? మీ చిల్లర మాటలు. సీఎం అంటే చిల్లర మాటలు మాట్లాడు కాదు, సీఎం అంటే కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం కాదు. సీఎం అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర 3.5 కోట్ల ప్రజలకు ఒక ప్రతినిధివి, ప్రజల పక్షాన నిలబడేటువంటి ఒక రెస్పెక్టబుల్ కుర్చీ మీద కూర్చుకున్నటువంటి వ్యక్తివి. వీళ్ళందరి ఆత్మగౌరవం కాపాడాలి. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? లావులో తొండలిడుస్తా, మెడల పేగులేసుకుని ఊరేగుతా, నా కొడుకులారా, నీ అవ్వ నీ అయ్య పండబెట్టి తొక్కుతా. ఇదేం భాష? మాకు మాట్లాడరాకనా? ఎవరికి రాదు భాష తెలంగాణలో? భావితరాలకు ఏం మెసేజ్ ఇస్తున్నాం? నువ్వు సర్పంచ్ల మీటింగ్ అని పెట్టుకున్నావు, సర్పంచ్లకు సన్మాన శాలువాలో కడితే మెడల్నేమో శాలువలు వేసినావు, పొట్టు బూతులు తిడుతున్నావు. ఈ ముఖ్యమంత్రి సర్పంచ్లకి ఏం సందేశం ఇస్తుండు? నేను కూడా తిట్టే వచ్చినా మీరు కూడా తిట్టి కొట్టి తొక్కి రండి అని చెప్పదలుచుకున్నావా? గ్రామ స్వరాజ్యం అంటే ఇదేనా? గ్రామాలలో అరాచకాలు సృష్టించమని చెప్తున్నావా? గ్రామాలలో అభివృద్ధి చేయమని చెప్తున్నావా? ఏం చెప్తున్నావు ముఖ్యమంత్రి గారు? చిన్నపిల్లల మీటింగ్లో బూతులే, మహిళల మీటింగ్లో బూతులే, సర్పంచ్ల మీటింగ్లో బూతులే. ఇది బూతుల ముఖ్యమంత్రి లేకుంటే అభివృద్ధికి ముఖ్యమంత్రి? మేమేమంటున్నాం? అభివృద్ధితో పోటీపడు మిగిలిన రాష్ట్రాలతో అంటున్నాం. ఇలా మీరు బూతులతో పోటీ పడుతుండ్రు. కేసీఆర్ ఏమో మిగిలిన రాష్ట్రాలతో పోటీపడి అభివృద్ధి చేసిండు, ఈ ముఖ్యమంత్రి ఏమో గెలిపించిన పాపానికి బూతులతోని పోటీ పడతా ఉన్నాడు. ఇది డిఫరెంట్ కేసీఆర్ ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి. ఎట్లా చూడొచ్చునా? నేనంటే దాదాపు ఒక 45 నిమిషాలు మాట్లాడిన ముఖ్యమంత్రి, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మీ కీలక నాయకుల మీదనే మాట్లాడడం జరిగింది. ఈ అంతా అంటే మీటింగ్ పెట్టుకుంది ఒక పర్పస్ అయితే మాట్లాడేది ఇంకో పర్పస్. ఎట్లా చూడొచ్చు? 45 నిమిషాలలో 40 నిమిషాలు మమ్మల్ని తిట్టిండు. ఇది ప్రజలు చూస్తుండ్రు. 45 నిమిషాలల్లో 40 నిమిషాలు కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, ఈ ముగ్గురిని తిట్టిండు, బీఆర్ఎస్ పార్టీని తిట్టిండు. 5 నిమిషాలే మిగిలినది మాట్లాడిండు. అసలు ఇన్ని మీటింగ్లు ప్రజల కోసం పెడుతున్నావా, ప్రతిపక్షాలను తిట్టడానికి పెడుతున్నావా? దేనికోసం పెడుతున్నావు? ఒక్క రంగం మీద మీకు అవగాహన ఉందా? ఒక్క రంగం నేను అభివృద్ధి చేసినామన్నటువంటి భావన కనబడుతుందా? ఈ 2 సంవత్సరాలు డిసెంబరు 23 7వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇలా డిసెంబరు 25 2025 సంవత్సరం చివరిలో ఉన్న 5 రోజులైతే 26కి అడుగు పెడతాం. ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ 2 సంవత్సరాలలో పలానా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేసినామని చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఆ విషయానికి వస్తే అప్పు చేసిపోయారనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు కదా. అప్పు మేము కాదు, నువ్వు చేసిన అప్పు ఉంది, మీ పాత నాయకుడు చేసిన అప్పు ఉంది, మీ కొత్త నాయకులు చేసిన అప్పు ఉంది, మీ ఉమ్మడి రాష్ట్ర నాయకులు చేసిన అప్పు ఉంది. అంతా కలిపితే మేము చేసింది 2.5 లక్షల కోట్లు అని చెప్పింది. మేము కాదు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా పార్లమెంటరీ కమిటీ సాక్షిగా 2.5 లక్షల అప్పు చేసిండ్రు, అప్పు ఉన్నదని చెప్పిండ్రు. మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడితే ఏం లాభం? అప్పు చేసినాం కానీ మేము సంపద పెంచినాం, మీ లెక్క సంచులు చదరలే. మేము అప్పు చేసినాం,
సంక్షేమం పెంచినాం. మీ లెక్క ఎవరిని సంచులలో వాళ్ళు వేసుకోలేము మేము. ఇలా కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు, పండిన పంట పొలాలు, పచ్చని తెలంగాణ, పారుతున్న నది జలాలు, పారుతున్న కాలువలు. ఇలా మీరంటే గుర్తుకొచ్చేది అరాచకాలు, అక్రమాలు, ఆత్మహత్యలు, మీరు ఎక్కడికక్కడ చేస్తున్నటువంటి నిర్బంధాలు, అక్రమ అరెస్టులు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తొచ్చేది ఇది. ఈ 2 ఏళ్లలో మీరంటే గుర్తొచ్చేది ప్రజలకు గివి. కేసీఆర్ పాలన అంటే గుర్తుకొచ్చేది గవి. మేము 24 గంటల ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు ఇచ్చినామని ఇలా గల్లా ఎగిరేసుకొని చెప్పే దమ్ము మాకుంది. మీరు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, 2 లక్షల రుణమాఫీ బాజాబ్తా చేసినామని చెప్పే దమ్ము ఇది ప్రభుత్వానికి ఉందా? 2000 నుంచి 4000 పింఛను పెంచినాం అని చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? 2 లక్షల ఉద్యోగాలు పక్కాగా మేమే ఇచ్చినాం, మాట ఇచ్చినాం, నిలబెట్టుకున్నామని చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వానికి కేసీఆర్ని తిట్టుడు, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టుడు, మీ పబ్బం గడుపుకుంటు తప్ప ఏమి లేదు. ఇంకో అంశం అన్న, నేను దాదాపు ఎప్పుడు చూడలేదు ఒక చావు కోరుకోవడం అనేది. అంటే రాజకీయాల్లో ఎప్పుడు విమర్శించుకుంటారు, కానీ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా అదే మాట మాట్లాడడం అంటే ఎట్లా చూడవచ్చు? కేసీఆర్ అంటే ఒక ఉద్యమ నాయకులు లెక్క చూస్తూ ఉంటారు, అట్లాంటి నాయకుని పట్టుకొని ఎవ్వరమైనా గుర్తుపెట్టుకో, రాజకీయాలల్లో సావును కోరేటువంటి ముఖ్యమంత్రిని, ఆ స్థాయిలో ఉండి మాట్లాడే వ్యక్తిని, మొదటి వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం. ఆయన సంస్కారం అది, కానీ సంస్కారం అది కాదు. తెలంగాణ సంస్కారము ఒక వ్యక్తిని నిందించడము, ఒక వ్యక్తిని బొందబెడతాం, లేకుంటే శాపిస్తాం, శాపనార్థాలు పెట్టడం కాదు. దేవుని దయ ఉండాలి, తెలంగాణ ప్రజల దీవెనలు ఉన్నాయి. కేసీఆర్కు వీళ్ళంటి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, చిల్లర మాటలు ఎన్ని మాట్లాడినా కేసీఆర్కి ఏం కాదు. కేసీఆర్కి 3.5 కోట్ల దేవతల ఆశీర్వాదం ఉంది, తెలంగాణ ప్రజల నిండు ప్రేమ, ఆత్మాభిమానం ఉన్నది. అంతే తప్ప వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం చేయలేరు కేసీఆర్ గారిని. 100 సీట్ల పైగా వస్తాయి అంటున్నారు. నేనేమంటున్నా, మొదలే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, రాహుల్ గాంధీ జేజమ్మ దిగొచ్చినా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు. 100 సీట్లు కాదు కదా, మీ సీట్ల సంఖ్య 10 లోపలే వచ్చేది మా ప్రభుత్వమే, కాసుకోండి. ఏం చెప్తారు ఫైనల్గా? ముఖ్యమంత్రికి క్షమాపణ ఏమన్నా చెప్పే విధంగా మీరేమన్నా? కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ గారు ఒక ప్రతిపక్ష నాయకుడు, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడు, దాదాపుగా 14 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణను తెచ్చినటువంటి నాయకుడు, తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసి ప్రాణాలు తెగించి 11 రోజులు దీక్ష చేస్తే వచ్చినటువంటి తెలంగాణ తెచ్చినటువంటి ధీరుడు. ఆ నాయకుని పట్ల అసభ్యంగా, అసహనంతో, ఫ్రస్ట్రేషన్లో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇది సభ్య సమాజానికి తలదించుకునే విధంగా ఉంది. కేసీఆర్కు బేషరతుగా క్షమాపణ ముఖ్యమంత్రి చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.